వెస్టిండీస్ పాకిస్తాన్ మధ్య 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ జరుగుతుంది. ఇందులో భాగంగా ఫస్ట్ టెస్ట్ కంప్లీట్ అయింది. ఆ ఫస్ట్ టెస్ట్ రిజల్ట్ తో ఐసీసీ డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్లో బిగ్ చేంజెస్ జరిగాయి. సొంత గడ్డపై ఆడుతున్న వెస్టిండీస్ జట్టు కేవలం పాకిస్తాన్ ని 4 రోజుల్లోనే చిత్తు చేసింది. ఫస్ట్ టెస్ట్ లో ఏకంగా 90 రన్స్ భారీ తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఈ విజయం తర్వాత వెస్టిండీస్ సిరీస్ ని 1-0తో సొంతం చేసుకోవడమే కాకుండా డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్లో ప్రమోషన్ పొందింది. మరోవైపు ఈ టెస్టుల్లో ఓడిపోయిన పాకిస్తాన్ మాత్రం పాయింట్స్ టేబుల్లో లాస్ట్ పొజిషన్ కి వెళ్లిపోయి డబ్ల్యూటీసీ ఫైనల్ కి క్వాలిఫై అయ్యే అవకాశాన్ని పూర్తిగా క్లోజ్ చేసుకుంది. మరి ఈ ఫస్ట్ టెస్ట్ తర్వాత అసలు డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్ ఎలా ఉంది, పాకిస్తాన్ పరిస్థితి ఏంటి, ఒకవేళ పాకిస్తాన్ అవుట్ అయితే టీమిండియా పరిస్థితి ఏంటి, డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్ ఎలా మారబోతుంది అనే విషయాల గురించి డిస్కస్ చేసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. నిజానికి పాకిస్తాన్ తో టెస్ట్ సిరీస్ కి ముందు వెస్టిండీస్ టీమ్ డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్లో 15% తో అందరికంటే లాస్ట్ పొజిషన్ లో ఉంది. కానీ పాకిస్తాన్ తో ఫస్ట్ టెస్ట్ గెలిచిన తర్వాత సీన్ పూర్తిగా మారిపోయింది. వెస్టిండీస్ 9th పొజిషన్ నుంచి 8th పొజిషన్ కి వెళ్లిపోయింది. పీసీటీని 22% గా మార్చుకుంది. అలా ఇప్పటి వరకు వెస్టిండీస్ ఆడిన 11 టెస్టుల్లో 2 విజయాలు, 7 ఓటములు, 2 డ్రాలతో పీసీటీ 22.73% తో పాయింట్స్ టేబుల్లో ప్రస్తుతం 8th పొజిషన్ కి వచ్చి ఆగింది. మరోవైపు ఈ ఫస్ట్ టెస్ట్ లో ఓడిపోయిన పాకిస్తాన్ పాయింట్స్ టేబుల్లో లాస్ట్ పొజిషన్ కి పడిపోయింది. ప్రస్తుతం పాకిస్తాన్ పీసీటీ కేవలం 6.66% ఉంది. ఇంకా పాకిస్తాన్ చేతిలో కేవలం 4 టెస్ట్ మ్యాచ్లే ఉన్నాయి. ఈ అన్ని టెస్ట్ మ్యాచ్ల్లో గెలిచినప్పటికీ పాకిస్తాన్ డబ్ల్యూటీసీ ఫైనల్ కి క్వాలిఫై అవ్వడం చాలా కష్టమే. సో మాక్సిమం ఇక పాకిస్తాన్ డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలు గల్లంతైనట్టే. ఈ చేంజ్ తర్వాత ప్రస్తుతం డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్ ఎలా ఉందంటే డబ్ల్యూటీసీ 2025-27 పాయింట్స్ టేబుల్లో ఆస్ట్రేలియా ఫస్ట్ పొజిషన్ లో కొనసాగుతుంది. ఆస్ట్రేలియా తర్వాత సౌత్ ఆఫ్రికా టీమ్ 4 టెస్టుల్లో 3కి 3 విజయాలు నమోదు చేసి 75 పీసీటీతో రెండో పొజిషన్ లో ఉంది. ఈ 2 టీమ్స్ కూడా డబ్ల్యూటీసీ ఫైనల్ కి క్వాలిఫై అయ్యేలా బలంగా కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్లో టీమిండియా బంగ్లాదేశ్ కంటే కూడా వెనుకబడి 5వ స్థానంలో ఉంది. ప్రస్తుతం న్యూజిలాండ్ 3వ స్థానంలో ఉంటే బంగ్లాదేశ్ 4th పొజిషన్ లో ఉంది. మరి టీమిండియా టాప్ 2కి వెళ్లి డబ్ల్యూటీసీ ఫైనల్ కి క్వాలిఫై అవ్వాలంటే టీమిండియాకి ఒకే ఒక్క మార్గం మిగిలింది. ప్రస్తుతం శుభ్మన్ గిల్ కెప్టెన్సీలోని టీమిండియాకి ఇంకా 9 టెస్ట్ మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. శ్రీలంకతో 2 టెస్టులు, న్యూజిలాండ్తో 2, ఆస్ట్రేలియాతో 5 టెస్టుల సిరీస్ లో టీమిండియా తలపడింది. ఈ అన్ని టెస్టుల్లో ఒక్క మ్యాచ్ లో కూడా ఓడిపోకుండా టీమిండియా గెలిస్తే డైరెక్ట్ గా టాప్ 2లోకి వెళ్లి డబ్ల్యూటీసీ ఫైనల్ కి క్వాలిఫై అవుతుంది. అలా కాకుండా కనీసం ఈ 9 టెస్ట్ మ్యాచ్ల్లో 7 గెలిస్తే డబ్ల్యూటీసీ ఫైనల్ కి వెళ్లే అవకాశాలు 90% ఉండనే ఉన్నాయి. సో ప్రస్తుతం 5th పొజిషన్ లో ఉన్న టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ కి వెళ్లాలంటే ఉన్న 9కి 9 మ్యాచెస్ గెలవాలి. కనీసం 9 మ్యాచెస్ లో 7 మ్యాచెస్ అయినా గెలవాలి. అయితే ఆస్ట్రేలియా, కివీస్ లాంటి స్ట్రాంగ్ టీమ్స్ ని ఓడించాలంటే టీమిండియా ఖచ్చితంగా ఆల్రౌండ్ షో చేయాలి. అప్పుడే టీమిండియా ఈ టెస్ట్ సిరీస్ లో గెలిచి డబ్ల్యూటీసీ ఫైనల్ కి క్వాలిఫై అవ్వగలదు. సో ఇక నుంచి టీమిండియాకి రాబోయే ప్రతి టెస్ట్ చాలా ఇంపార్టెంట్. ఆగస్టు 15th నుంచి టీమిండియా శ్రీలంక మధ్య 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ స్టార్ట్ అవబోతుంది. చూడాల్సిందే రాబోయే టెస్ట్ సిరీస్ లో టీమిండియా ఎలా రాణిస్తుందో. ఇంతకీ మీరేమంటారు? ఈసారి టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ కి క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉందా లేదా? కమెంట్స్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఎంపీటీ క్రికెట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.